నమస్తే. శ్రీ కృష్ణాయ నమః. జూలై నెల 17వ తారీఖు 2025 గురువారం నాటి పంచాంగం ప్రకారము శ్రీ విశ్వావసు నామ సంవత్సరము దక్షిణాయనము గ్రీష్మ ఋతువు ఆషాఢమాసం కృష్ణపక్షం. ఈ రోజు సూర్యోదయ సమయము తెల్లవారుజామున 5 గంటల 55 నిమిషాలకు, సూర్యాస్తమ సమయం సాయంత్రం 6 గంటల 51 నిమిషం వరకు. అయితే తిథి సప్తమి రాత్రి 7 గంటల 7 నిమిషముల వరకు. తదుపరి అష్టమి తిథి ప్రవేశము. ఈరోజు నక్షత్రము రేవతి తెల్లవారుజామున 3 గంటల 39 నిమిషముల వరకు. తదుపరి అశ్విని నక్షత్ర ప్రవేశము. ఈరోజు వర్జ్యం సాయంత్రం 4 గంటల 14 నిమిషముల నుండి సాయంత్రం 5 గంటల 45 నిమిషముల వరకు. దుర్ముహూర్త సమయము ఉదయం 10 గంటల 13 నిమిషముల నుంచి ఉదయం 11 గంటల 4 నిమిషముల వరకు. తిరిగి మరల మధ్యాహ్నము 3 గంటల 23 నిమిషముల నుంచి సాయంత్రం 4 గంటల 14 నిమిషముల వరకు. రాహుకాలము మధ్యాహ్నం 1 గంట 59 నిమిషాల నుంచి మధ్యాహ్నం 3 గంటల 36 నిమిషముల వరకు. యమగండ కాలము తెల్లవారుజామున 5 గంటల 54 నిమిషముల నుంచి తెల్లవారి అనగా ఉదయము 7 గంటల 31 నిమిషం వరకు. బ్రహ్మముహూర్త సమయము తెల్లవారుజామున 4 గంటల 18 నిమిషాల నుంచి తెల్లవారి 5 గంటల 6 నిమిషముల వరకు. అమృత ఘడియలు రాత్రి సమయంలో 1 గంట 21 నిమిషం నుంచి రాత్రి 2 గంటల 52 నిమిషముల వరకు. అభిజిత్ ముహూర్తం మధ్యాహ్నం అనగా ఉదయము 11 గంటల 56 నిమిషముల నుంచి మధ్యాహ్నం 12 గంటల 48 నిమిషముల వరకు. ఇది నేటి పంచాంగం. నమస్తే. తదుపరి రాశి సింహరాశి. ఈ రాశిలో ఉండే విద్యార్థులకు సాహిత్య రంగంలోనూ, నాటక రంగంలోనూ లేదా స్పిరిచువల్కి సంబంధించిన ఏవైనా చదువులు చదవాలనుకున్నా లేదా చదువుతున్న వారికి శుభదినము. దీనికి సంబంధించిన అనుకూలమైన ఫలితాలు వచ్చే అవకాశం కనబడుతోంది. ఉద్యోగస్తులకు చూసుకున్నట్టయితే కనుక మీ నేతృత్వంలో పనులు చకచకా నడిపించే అవకాశము, త్వరగా మీరు మీ యొక్క టార్గెట్స్ని పూర్తి చేసే అవకాశము ఈ సమయంలో కనబడుతోంది. వ్యాపారస్తులకు చూసుకున్నట్టయితే కనుక విలువైన వస్తువుల యొక్క కొనుగోళ్లలోనూ లావాదేవీల్లోనూ జాగ్రత్తలు పాటించే ప్రయత్నం చేసుకోండి. వ్యవసాయదారులకు చూసుకున్నట్టయితే కనుక పండ్లకు సంబంధించిన సాగు చేసినట్టయితే విశేషమైన లాభాలు, ధరలు పెరిగే అవకాశం కనబడుతోంది. ఆరోగ్యపరంగా చూసుకున్నట్టయితే కనుక మానసిక ఒత్తిడి మినహా ఎటువంటి అనారోగ్య సూచనలు కనిపించడం లేదు. కుటుంబపరంగా చూసుకున్నట్టయితే కనుక కుటుంబ సభ్యులతో ఆనందంగా గడిచే తీరు కనబడుతోంది. దేవాలయం కానీ క్షేత్రం కానీ దర్శించే అవకాశము, ప్రయాణ సూచనలు గోచరిస్తున్నాయి. అయితే పరిహారంగా గురుదేవునికి అంటే గురుగ్రహానికి కానీ గురు సంబంధిత ఆలయాలకు కానీ దర్శనం చేసుకొని పసుపు పూలతో కనుక పూజ చేసినట్టయితే గురు సంబంధిత దోషాలు కానీ గురుగ్రహానికి సంబంధించిన అడ్డంకులు కానీ తొలగిపోయి సానుకూలమైన ఫలితాలు పొందుతారు. నమస్తే. తదుపరి రాశి కన్యారాశి. ఈ రాశిలో ఉండే విద్యార్థులు ఏ పరీక్షకైనా సిద్ధంగా ఉండండి, సక్సెస్ సాధించే అవకాశం కనబడుతోంది. ఉద్యోగస్తులకు క్లిష్టమైన సమస్యలు వస్తాయి. ఇది క్లిష్టమైన కాలము, సమస్యలకు సంబంధించిన రోజు ఈ రోజు కాబట్టి మీరు ఎటువంటి ప్రయత్నాలు చేయకండి. స్తబ్దుగా ఈ రోజును గడిపే ప్రయత్నం చేసుకోండి. అయితే వ్యాపారస్తులకు చూసినా కానీ ఎటువంటి బెనిఫిట్స్ కనిపించడం లేదు. ఎటువంటి ప్రయత్నాలు ఈ రోజు చేయకండి. వ్యవసాయదారులకు చూసుకున్నట్టయితే కనుక సానుకూలంగా ఉండబోతోంది. పంటలకు అనువైన సమయము. ఆరోగ్యం పట్ల చూసినట్టయితే కనుక జీర్ణ సంబంధిత సమస్యలు తల ఎత్తేటట్టుగా గోచరిస్తోంది. జాగ్రత్తలు తీసుకోండి. కుటుంబ పరంగా చూసినట్టయితే కనుక కుటుంబంలో ఎటువంటి ఒడిదుడుకులు కానీ లేదంటే ఇబ్బందులు కానీ ఈ రోజైతే కనపట్టలేదు. అన్యోన్యమైన ఆహ్లాదకరమైన వాతావరణం ఉండబోతోంది. పరిహారంగా దుర్గా అమ్మవారి పూజ చేసుకోవడంతో పాటు ఆకుపచ్చ వస్త్రాన్ని ధరించి ఏ కార్యం చేసినా ఏ పని మీద వెళ్ళినా సక్సెస్ సాధించే అవకాశం కనబడుతోంది. దానంగా ఆకుపచ్చ వస్త్రాలను, ఆకుపచ్చ కూరగాయలు కానీ లేదా పళ్ళు కానీ దానంగా ఇచ్చినట్టయితే విశేషమైన ఫలితాలు పొందుతారు. నమస్తే. తదుపరి రాశి తులారాశి. ఈ రాశిలో ఉండే విద్యార్థులకు ఆర్ట్స్, ఫ్యాషన్ రంగాలలో ఎవరైతే శిక్షణ తీసుకుంటున్నారో వారికి సానుకూలంగా ఉండే అవకాశం కనబడుతోంది. విజయాలు కూడా సక్సెస్ సాధిస్తారు. దీంతో పాటుగా ఎవరైనా విదేశాలకు వెళ్ళి చదవాలన్నా కానీ లేదా వేరే ప్రాంతాలకు వెళ్ళి అక్కడ చదవాలి అని అనుకున్న వారికి ఈరోజు ప్రయత్నం చేసినట్టయితే అయ్యే అవకాశాలు కనబడుతున్నాయి. ఉద్యోగస్తులు చూసుకున్నట్టయితే కొంత ఒత్తిడి ఉన్నప్పటికీ విజయాన్ని సాధిస్తారు. మీ బాధ్యతలను సక్రమంగా నిర్వహించడంతో పాటు మీరు అధికారుల దృష్టిలో పడి వీలైతే మిమ్మల్ని ప్రమోషన్తో విదేశాలు పంపించవచ్చు లేదా వేరే బ్రాంచ్లోకి మిమ్మల్ని ప్రమోట్ చేసే అవకాశాలు కూడా కనబడుతున్నాయి. అయితే వ్యాపార పరంగా చూసినట్టయితే కనుక బ్యూటీకి సంబంధించి హోమ్ డెకరేషన్కి సంబంధించిన
వ్యాపారాలు ఏవైనా ఉన్నట్టయితే వారు లాభాలు పొందే అవకాశం కనబడుతోంది. అయితే వ్యవసాయదారులకు చూసుకున్నట్టయితే కనుక చెరుకుకు సంబంధించి చిన్న చిన్న పంటలు వేసినట్టయితే లాభాలు వచ్చే అవకాశం కనబడుతోంది. ఆ దిశగా ప్రయత్నాలు చేసుకోండి. ఆరోగ్యపరంగా చూసుకున్నట్టయితే కనుక కంటికి సంబంధించిన సమస్యలు చాలా తీవ్రంగా ఎక్కువగా కనబడుతున్నాయి. ఇలాంటివి ఏవైనా కనబడినట్టయితే కనుక డాక్టర్ పర్యవేక్షణ చేయించుకోవడం కానీ ఆపరేషన్స్ కూడా అవసరమయ్యే అవకాశం ఇక్కడ ఎక్కువగా కనబడుతోంది. అయితే కుటుంబపరంగా చూసుకున్నట్టయితే కనుక జీవిత భాగస్వామితో సంతృప్తికరమైన జీవితం గడిపేటట్టుగాను, శుభవార్తలు వినేటట్టుగాను, భూమి వస్తు వాహన యోగం కూడా ఇక్కడ ప్రస్ఫుటంగా కనబడుతోంది. అయితే మీకు చెప్పదగిన పరిహారము గురుగ్రహ శాంతి కోసము ఏదైనా జపం కానీ దానం కానీ చేసినట్టయితే మరిన్ని మంచి ఫలితాలు పొందుతారు. నమస్తే. తదుపరి రాశి వృశ్చిక రాశి. ఈ రాశిలో ఉండే విద్యార్థులు టెక్నికల్, రీసెర్చ్, డెవలప్మెంట్ సంబంధించిన మెడిసిన్, లా, దీంతో పాటు ఆర్ట్స్ ఇలాంటి సంబంధించిన చదువులు చదివే వారికి ఉత్తమమైన స్థితి రావడము, మంచి ఫలితాలు రావడము, మీ యొక్క స్థితి దారి మళ్ళే అవకాశం కనబడుతోంది. అంటే మీకు మార్గము సులువు అవ్వడంతో పాటు వేరే అవకాశాలు కూడా వచ్చే దిశ కనబడుతోంది. ప్రతి ఒక్క విద్యార్థి దీని పట్ల ప్రణాళికలు వేసుకునే ప్రయత్నం చేసుకోండి. అయితే ఉద్యోగస్తులకు చూసుకున్నట్టయితే కనుక కష్టపడి పని చేస్తే పై అధికారుల ప్రశంసలు పొందుతారు. ఒక శుభవార్తను వినే అవకాశం కనబడుతోంది. వ్యాపారస్తులకు చూసుకున్నట్టయితే కనుక కాన్ఫిడెన్షియల్ డీల్స్ చేసినట్టయితే లేదా డాక్యుమెంటేషన్ వ్యాపారాలు చేసినట్టయితే కనుక లాభాలు వచ్చే అవకాశం కనబడుతోంది. వ్యవసాయదారులకు చూసుకున్నట్టయితే కనుక పురుగుల మందు మీరు వినియోగించేటప్పుడు జాగ్రత్తలు తీసుకోండి. ఆ పురుగుల మందు ఎక్స్పైరీ డేటా లేకపోతే కాలం చెల్లిపోయినవా ఇలాగ ఏదైనా మోసపోయే అవకాశం కనబడుతోంది. ఈ విషయంలో జాగ్రత్తలు తీసుకోండి. ఆరోగ్యపరంగా చూసినట్టయితే కనుక మలబద్ధక సమస్యలు వచ్చే అవకాశం కనబడుతోంది. దానికి సంబంధించిన జాగ్రత్తలు తీసుకోండి. కుటుంబపరంగా చూసుకున్నట్టయితే కనుక ఎటువంటి ఒడిదుడుకులు కానీ ఎటువంటి సమస్యలు కానీ ఈరోజు కనిపించట్లేదు. భూమికి సంబంధించిన ఒక ప్రయత్నం మీకు సక్సెస్ అయ్యే అవకాశం కనబడుతోంది. కోర్టుకు సంబంధించిన ఏదైనా మేము అప్లికేషన్ పెట్టుకోవాలి, కోర్టులో వేసుకోవాలి అని అనుకున్న వారికి ఈరోజు అత్యంత అనువైన దినము కాబట్టి ఆ ప్రయత్నాలు చేసుకోవచ్చు. పరిహారంగా కుజదోష నివారణ కోసము శివాభిషేకం ఇంట్లో చేసుకోవడం కానీ లేదా ఆలయంలో కానీ చేసుకున్నట్టయితే మంచి ఫలితాలు పొందే అవకాశం కనబడుతోంది. నమస్తే. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.